Hi everyone, welcome to my channel SRK English Academy. This video lesson is for semester 2 Usman University Degree English and topic is simile and metaphor. Let's see what is a simile. A simile అనేది ఫిగర్ ఆఫ్ స్పీచ్ లో ఒకటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లో సిమిలి మెటాఫర్ ఇవి ఉన్నాయి. సో ఇందులో సిమిలి అనేది ఒక లిటరీ డివైస్, ఒక సాహిత్య ప్రక్రియకు ఉపయోగించే ఒక టూల్. ఇది రెండు డిఫరెంట్ థింగ్స్ కి మధ్యలో కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ టూ డిఫరెంట్ థింగ్స్ మధ్యలో. సో రెండు వేరు వేరు వాటి మధ్య కంపారిజన్ పోలిక చెప్తే దాన్ని సిమిలి అంటాం. అది కూడా ఎలా కంపారిజన్ మేడ్ త్రూ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ లైక్ ఆర్ యాజ్. సో ఆ కంపారిజన్ ఆ పోలిక కూడా లైక్ లేదా యాజ్ అనే పదాలతో చెప్తే దాన్ని సిమిలి అంటారు. తెలుగులో దీన్ని ఉపమా అలంకారం అంటారు. హిస్ హెయిర్ ఈజ్ యాజ్ బ్లాక్ యాజ్ కోల్. ఇక్కడ హెయిర్ కి కోల్ ని పోల్చారు. సో ఈ పోలికలో యాజ్ అని వాడబడింది. యాజ్ తో ఈ పోలిక చెప్పాము కాబట్టి ఇది సిమిలి. సో ఇందులో ఒక కామన్ పాయింట్ ఉంది. ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే బ్లాక్నెస్. సో హెయిర్ బ్లాక్నెస్, కోల్ బ్లాక్నెస్, ఇది కామన్ పాయింట్. సో హెయిర్ కి కోల్ కి కంపారిజన్ యాజ్ అనే దాంతో చేసాం కాబట్టి ఇది ఒక సిమిలి. అలాగే షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ అ లయన్. సో ఆమె ఎంత ధైర్యవంతురాలు అంటే సింహం అంత ధైర్యవంతురాలు. ఇక్కడ ఒక పర్సన్ ని ఒక లయన్ తో కంపేర్ చేసాం. రెండు టూ డిఫరెంట్ థింగ్స్, రెండు వేరు వేరు థింగ్స్ ఇవి. సో ఇందులో యాజ్ అని వాడి కంపారిజన్ చేసాం, పోలిక చెప్పాం. అలాగే ఇందులో కామన్ పాయింట్ ఏంటి అంటే బ్రేవరీ. సో బ్రేవరీ అనేది ఇక్కడ ధైర్యం అనేది ఒక కామన్ పాయింట్. సో ఇక్కడ ఆమెను ఆ పర్సన్ ని లయన్ తో పోల్చడం జరిగింది. ఎట్లా లయన్ అంతా ధైర్యవంతురాలు ఆమె అని చెప్పడం జరిగింది. అలాగే హర్ ఐస్ స్పార్కిల్ లైక్ డైమండ్స్. ఇక్కడ ఆమె కళ్ళని డైమండ్స్ తో కంపేర్ చేశారు, పోల్చారు, పోలిక. సో ఈ పోలికలో లైక్ అనే పదం ఉపయోగించి పోలిక చెప్పబడింది. సో ఇందులో కామన్ పాయింట్ ఏంటి అంటే స్పార్కిల్. ఓకే, సో ఇది సిమిలి. సిమిలి అంటే టూ డిఫరెంట్ థింగ్స్ ని కంపేర్ చేయడము. ఆ కంపారిజన్ లో లైక్ లేదా యాజ్ అనే పదాలతో పోలిక కంపారిజన్ చేస్తే దానిని సిమిలి అంటారు. సో ఫార్ములా నుండి ఎక్స్ ఇస్ లైక్ వై అనేది ఫార్ములా. లైక్ లేదు అంటే యాజ్ తో. సో ఎక్స్ ఈజ్ యాజ్ జెడ్ యాజ్ వై. సో ఇది ఫార్ములా. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, కొన్ని ఉదాహరణలు చూద్దాము. హర్ ఫేస్ ఈజ్ లైక్ ద మూన్. ఆమె ముఖము చంద్రబింబం లాగా ఉంది అని అర్థం. సో ఇక్కడ లైక్ అనే దాంతో అనే పదంతో మనం పోలిక చెప్పాము, కంపారిజన్ చెప్పాము ఎవరికి, ఆ ముఖానికి చంద్రునికి. కాబట్టి ఇది సిమిలి. లైక్ వాడబడింది పోలికలో, కంపారిజన్. తర్వాత ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్. సో ఇక్కడ పోయెట్ తను క్లౌడ్ లాగా కంపారిజన్ ఇచ్చాడు. సో ఇక్కడ యాజ్ అనే పోలికతో చెప్పాడు, యాజ్ అనే ఒక పదంతో చెప్పాడు కాబట్టి పోలిక ఇది ఒక సిమిలి. ద వాటర్ వాజ్ బ్లాక్ యాజ్ నైట్. సో ఇది కూడా ఒక సిమిలి. షీ వాజ్ యాజ్ బిజీ యాజ్ ఎ బీ అండ్ హ్యాడ్ నో టైమ్ టు రిలాక్స్. ఆమె ఎంత బిజీగా ఉంటుందంటే ఒక బీ ఎలా ఎంత బిజీ ఉంటుందో అది థియరిటిగా అంతా బిజీగా ఉంటుంది, ఆమెకి ఎటువంటి సమయం లేదు. సో యాజ్ బిజీ యాజ్. సో యాజ్ బిజీ యాజ్ ఇది సిమిలి. లైఫ్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్. సో లైఫ్ ని డ్రీమ్ తో కంపారిజన్ చేశారు లైక్ అనే దాంతో. కాబట్టి ఇది ఒక సిమిలి. షీ మూవ్స్ విత్ సచ్ గ్రేస్ లైక్ ఎ గజల్. సో ఈ విధంగా దీస్ ఆర్ ఆల్ సిమిలీస్. సో లెట్స్ సీ మెటాఫర్. మెటాఫర్ కూడా ఒక లిటరీ డివైసే. ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్ లో ఒక భాగము. ఇది దీన్ని రూపకం అంటాం తెలుగులో. ఇది సిమిలి లాగానే రెండు డిఫరెంట్ థింగ్స్ ని కంపేర్ చేస్తుంది, కానీ ఇక్కడ ఆ రెండు డిఫరెంట్ థింగ్స్ ని ఈక్వేట్ చేస్తుంది, టూ థింగ్స్ డైరెక్ట్లీ. సో ఇక్కడ లైక్, యాజ్ అనే పదాలు వాడబడవు. సో మెటాఫర్ లో లైక్, యాజ్ అనే పదాలు వాడకుండా కంపేర్ చెప్తుంది. సో ఇక్కడ వితౌట్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఆర్ యాజ్, అది మెటాఫర్ అంటాం. సో ద సిటీ ఈజ్ కాంక్రీట్ జంగిల్. ఇక్కడ లైక్ యాజ్ అటువంటి వాడలేదు చూడండి. సో ఇది ఒక మెటాఫర్. ఇక్కడ సిటీని జంగిల్ ని ఈక్వేట్ చేస్తున్నారు. సో గ్రీన్ కలర్ మార్క్డ్ వర్డ్స్ చూడండి. సో దీనికి కంపారిజన్. హర్ వర్డ్స్ వర్ పాయిజన్. ఆల్ ద వరల్డ్ ఈజ్ అ స్టేజ్. సో ఈ త్రీ సెంటెన్సెస్ కూడా మెటాఫర్ కి ఎగ్జాంపుల్స్. ఇందులో మెటాఫర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని కూడా సిటీ, జంగిల్
వర్డ్స్, పాయిజన్, వరల్డ్, స్టేజ్, ఇవన్నీ కూడా డిసిమిలర్ థింగ్స్, టూ డిఫరెంట్ థింగ్స్. సో ఈ డిసిమిలర్ థింగ్స్ ని కంపేర్ చేస్తున్నారు వితౌట్ యూజింగ్ వర్డ్స్ సచ్ యాజ్ లైక్ ఆర్ యాజ్. సో లైక్ లేదా యాజ్ అనే పదాలు లేకుండా పోలిక చెబితే దానిని మెటఫర్ అంటారు. సో ఇంకా ఎగ్జాంపుల్ ఉండే, రాణా ప్రతాప్ వాజ్ ద లయన్ ఆఫ్ మేవార్. రాణా ప్రతాప్ మేవార్ కి ఒక లయన్ అని చెప్తున్నారు. సో ఇందులో బ్రేవ్ అనేది ఒక హిడెన్ గా ఉంది, దాగి ఉంది. ఇది బ్రేవ్. ఇందులో లయన్ దేనికి సూచకము? బ్రేవరీకి, వీరత్వానికి. సో రాణా ప్రతాప్ కూడా అంతటి వీరుడు అని. సో ఇక్కడ కూడా లైక్ యాజ్ లేకుండానే పోలిక చెప్పారు. సో దిస్ ఇస్ మెటాఫర్. అలాగే హీఈస్ నౌ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఇతను లాస్ట్ స్టేజ్ అంటే ఇక్కడ ఏంటి, ఓల్డ్ ఏజ్ లో ఉన్నాడని అర్థం. సో ఇక్కడ ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అనే దాన్ని ఓల్డ్ ఏజ్ కు బదులుగా వాడారు అనమాట. సో దిస్ ఇస్ అ మెటాఫర్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కంపారిజన్ ఏంటి అంటే, ఇది ఆఫన్ ఇంప్లాయిడ్ అంటే ఇది డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాకుండా ఇండైరెక్ట్ గా హింట్ చేస్తుంది మనకి. సో సజెస్ట్ చేస్తుంది. సో ఇంప్లాయిడ్, ఇది నాట్ డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్డ్. ఓకే, అలా అంటే ఇది మెటాఫర్. ఓకే, సో ఇక్కడ మై చిల్డ్రన్ ఆర్ ద లైట్ ఆఫ్ మై లైఫ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో చిల్డ్రన్ కి లైట్ కి కంపారిజన్ ఉంది. ఎట్లా అంటే చిల్డ్రన్ ఏ విధంగా అయితే స్పీకర్స్ యొక్క లైఫ్ ని బ్రైటన్ చేస్తారో, ఎలా అయితే లైట్ ఒక ఏరియాను కాంతివంతం చేస్తుంది, అలాగే అతని పిల్లలు కూడా అతని జీవితాన్ని, తన లైఫ్ ని కాంతివంతం చేస్తారని చెప్తున్నారు. లండన్ ఈజ్ ఎ మెల్టింగ్ పాయింట్. సో ఇక్కడ మెల్టింగ్ పాట్ అనేది ఒక వెజిల్. ఇది అన్ని రకాల మెటల్స్ ని మిక్స్ చేయడానికి ఉపయోగించే ఒక పాట్. సో అట్లాగే లండన్ లో కూడా అన్ని రకాల పీపుల్ జనాలు, తర్వాత అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మిక్స్ అయిపోతారని చెప్పడానికి ఈ విధంగా చెప్పారు. లండన్ ఈజ్ ఎ మెల్టింగ్ పాట్. తర్వాత ఈజ్ ఎ లయన్. సో ఇది డైరెక్ట్ ఉంది చూడండి, ఇది ఇక్కడ లైక్ యాజ్ ఏం లేకుండా అతను సింహము అని చెప్తున్నారు. ఇది ఒక మెటఫర్. ఆ స్మైల్ వాజ్ సన్షైన్. ఈ స్మైల్ ని సన్షైన్ తో పోల్చడం అంటే ఆమె యొక్క స్మైల్ సూర్యకాంతి ఎంత వెచ్చదనంగా ఉంటుందో అంత వెచ్చదనాన్ని, హాయిని ఇస్తుందని అర్థం. ద క్లాస్ రూమ్ వాజ్ అ జూ. ఇక్కడ క్లాస్ రూమ్ జూతో కంపేర్ చేశారు. రెండు డిఫరెంట్ థింగ్స్. సో క్లాస్ రూమ్ ఎలా ఉంది అంటే, జూ ఎలా ఉంటది, కేయాటిక్, నాయిజీ, అంత గోల ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్ కూడా అలాగే ఉందని కంపేర్ చేస్తూ చెప్తున్నారు. సో ఈ విధంగా లైక్ లేదా యాజ్ లేకుండా రెండు డిసిమిలర్ థింగ్స్ లేదా డిఫరెంట్ థింగ్స్, వేరు వేరు విషయాలను పోల్చి చెప్పడము అది మెటాఫర్ అవుతుంది. తెలుగులో దీన్ని రూపకము అంటాం.